ప్రపంచవ్యాప్తంగా డిమాండ్కు తగిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో పొగాకు ధరలు పైపైకి చేరుతున్నాయి. దీంతో పొగాకు మార్కెట్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కేజీ పొగాకు ధర అత్యధికంగా 340 రూపాయల మార్కును తాకింది. ఈ ధరలు గతంలో ఎన్నడూ చూడకపోవడంతో ఏపీ పొగాకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు ఉత్పత్తికి పేరుగాంచిన బ్రెజిల్, జింబాబ్వే, ఇండోనేషియాలో కరవు, అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గింది. దీంతో ప్రస్తుతం పొగాకు కొనుగోలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లోని వేలం కేంద్రాల్లో ధరలు దాదాపు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ సంవత్సరము ఆంధ్రప్రదేశ్ సీజన్లో ఫిబ్రవరి 29వ తారీఖున మొదలైన పొగాకు ఆక్షన్ ప్లాట్ఫామ్స్ ఈ రోజుకి 52 రోజులు ఆక్షన్స్ అయ్యాయి. హయ్యెస్ట్ ప్రైసెస్ పర్ కేజీ ఎఫ్సివి ఆక్షన్స్లో హయ్యెస్ట్ యావరేజ్ ప్రైసెస్ వస్తూ ఉన్నాయి. కేజీకి 341 రూపాయలు హైయెస్ట్ ప్రైస్ వచ్చింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు యావరేజ్ ప్రైస్ 246 రూపాయల 80 పైసలు. లాస్ట్ ఇయర్ యావరేజ్ ఈస్ 225 రూపాయల 75 పైసలు. సో యావరేజ్ చూసుకున్నా కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 16 వేలం కేంద్రాల్లో దాదాపు 52 మిలియన్ కేజీల పొగాకు అమ్మకం చేసేసాము. ఇంకా దాదాపు 130-140 మిలియన్ కేజీలు అమ్మడానికి ఉంది. అది కూడా ఇంటర్నేషనల్ డిమాండ్ బాగుంది కాబట్టి ఫార్మర్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మనకి ఈ సక్సెస్ రావడానికి కారణం ఏమిటి అని అంటే, నంబర్ 1, మనం విదేశీ పొగాకు ఎలా ఉండాలో అలానే పండిస్తున్నాము. మన ఇండియన్ పొగాకుకి డిమాండ్ ఎక్కువ ఉన్నది. నోట్ వర్ది పాయింట్ ఏంటంటే, మన భారతదేశంలో ఎఫ్సివి పొగాకు పండిన ఎఫ్సివి పొగాకు 72% ఎగుమతి అవుతుంది. ఇంటర్నేషనల్ డిమాండ్కి అనుగుణంగా మనము ఎప్పటికప్పుడు మనల్ని మనం సవరించుకుంటూ ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ని సరిగ్గా అలవర్చుకుంటున్నాము. ఫార్మర్స్ ఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్ ప్రైసెస్. టొబాకో బోర్డ్ ఎప్పటికప్పుడు పెట్టుకున్న టార్గెట్స్ని సర్పాస్ అవుతూ కొత్త రికార్డ్స్ని సృష్టిస్తోంది. రిగార్డింగ్ ఎక్స్పోర్ట్స్ అన్నీ మనకి మిలియన్ US$లో లెక్కగడతాము. 2022-23కు గాను సాధించిన ఎక్స్పోర్ట్స్ $1,213 మిలియన్. దానికోసం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మనకి పెట్టిన టార్గెట్ అంటే ఆ $1,213 మిలియన్ కి అనుగుణంగా పర్సంటేజ్ ఒక 10% పెంచి మనకి $1,346 మిలియన్ గా నిర్ణయించారు. అయినా సరే పొగాకు బోర్డు దాన్ని అధిగమించి క్రితం సంవత్సరం $1,450 మిలియన్ ఎక్స్పోర్ట్స్ని సాధించింది. అంటే ఇట్స్ ఏ రికార్డ్ ఆఫ్ 19.46% హైక్. విదేశీ ఎగుమతుల ద్వారా పొగాకు రైతులందరూ సంతోషంగా ఉన్నారు, ఎక్స్పోర్టర్స్ సంతోషంగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం వీఆర్ గివింగ్ వెరీ గుడ్ క్వాలిటీ టు ద అవుట్ సైడ్ వరల్డ్. కోవిడ్ తర్వాత ఎక్స్పోర్టబుల్ ఎఫ్సివి టొబాకోకి డిమాండ్ పెరిగింది. దానిని మనం కరెక్ట్ టైంలో అందిపుచ్చుకున్నాం. ఎలాంటి పొగాకు పండించాలి, ఏ వెరైటీ ఆఫ్ టొబాకో పండించాలి, ఎక్కడ డిమాండ్ ఉన్నది అనేది చూసి రైతులకి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తున్నాము. గవర్నమెంట్ కూడా వేరెవర్ ఇట్ ఈస్ ఎక్స్పోర్టెడ్ అక్కడ మనకి హై కమిషన్స్తోని ఎంబసీస్తోనూ డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చి అక్కడ ట్రేడర్స్ తోటి మాట్లాడి ఇక్కడ పొగాకుని అక్కడ అమ్మించే విధంగా సదుపాయాలు కల్పించింది. దాదాపు 111 దేశాలకి మన పొగాకు వెళ్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను టొబాకో బోర్డు ఒక కొత్త చరిత్రను సృష్టించింది. అదేంటంటే 10,000 crores ఆఫ్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ మొదటిసారి దాటింది. అండ్ లాస్ట్ ఇయర్ 12,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ని చేసింది టొబాకో బోర్డు. గత కొన్నేళ్ల నుంచి పొగాకు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత పొగాకు వినియోగం క్రమంగా పెరిగి ధరలు సైతం పెరుగుతుండడం వల్ల రైతులకు పొగాకు సాగు ఆశాజనకంగా ఉంది. ఆయా దేశాల అభిరుచికి తగినట్లుగా పొగాకు పండించటం వల్ల మన పంటకు మంచి ఆదరణ లభిస్తోందని పొగాకు బోర్డు అధికారులు చెబుతున్నారు.